గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము మన సిలబస్లో భాగంగా ఆక్యుపేషనల్ ప్యాటర్న్ ఇన్ ఇండియా అండ్ సెక్టోరల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా అనే అంశాల గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ మనకు వస్తాయి. ఒకటి ఆక్యుపేషనల్ ప్యాటర్న్, రెండు సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్. ఈ రెండిటికి సంబంధించిన పూర్తి విషయాలు మనం ఈ క్లాస్లో తెలుసుకుంటూ దీనికి సంబంధించిన డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే అంశాన్ని, అలాగే గ్రాస్ వాల్యూ యాడెడ్, ఈ అంశాలన్నీ కూడా మనం ఈ క్లాసులో నేర్చుకోబోతున్నాం. అన్ని క్లాసుల్లాగానే ఈ క్లాసు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నేను మీకు క్లాసు ఈ టాపిక్ చెప్తూ కొన్ని ప్రశ్నలు నేను చూపిస్తాను. ఆ విధంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలా వస్తే ఏ విధంగా ఆన్సర్ చేయాలి అన్న విషయాలన్నీ కూడా మనం ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. ముందుగా ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అని మనం అంటున్నాం. ఆక్యుపేషన్ అంటే ఏమిటి? ఒక వ్యక్తికి సంబంధించిన వృత్తి అని మనం ఎప్పుడు అంటామంటే ఆ వ్యక్తి తను చేసే పని ఆయన జీవితంలో లేదా ఆవిడ జీవితంలో అతి ముఖ్యమైనది. అంటే చూడండి, ఉదాహరణకు కొంతమంది ఒక ప్రత్యేకమైన వృత్తి చేస్తున్నారు అంటే అది వారికి జీవన ఆధారం. అంటే అక్కడి నుంచి వారు జీవించడానికి కావలసిన డబ్బును వారు సంపాదించుకుంటారు. అంటే జీవితంలో రకరకాల పనులు చేసినప్పటికీ కూడా ఏ వృత్తి ద్వారా అయితే వారికి ఆదాయం వస్తుందో, ఏ వృత్తి ద్వారా అయితే వారి అవసరాలు, కుటుంబ అవసరాలు తీరుతాయో దాన్ని వృత్తి అని మనం అంటాం. క్లియర్? ఇక మనం వృత్తి అనేటప్పటికీ భారతదేశంలో మనకు వ్యవసాయ రంగము కనిపిస్తుంది, పరిశ్రమలు కనిపిస్తాయి, అలాగే సేవా రంగాలు కూడా కనిపిస్తాయి. ఈ మూడింటిని కలిపితేనే ఒక దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ గురించి మనం మాట్లాడవచ్చు. కాబట్టి ప్రపంచంలో మనం ఏ దేశాన్ని చూసుకున్నా కూడా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మనకు ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షరీ సెక్టర్ అని మూడు భాగాలుగా మనకు కనిపిస్తుంది. అలాగే భారతదేశానికి సంబంధించి కూడా ప్రైమరీ సెక్టర్ ప్రథమ రంగము, సెకండరీ సెక్టర్ ద్వితీయ రంగము, టెర్షరీ సెక్టర్ తృతీయ రంగము అని మనకు మూడు భాగాలుగా మనం విభజించి చూడవచ్చు. ఇక్కడ మనం చూసేది ఏమిటి అంటే ప్రాథమిక రంగంలో ఎంత శాతం మంది పనిచేస్తున్నారు, అలాగే ద్వితీయ రంగము తృతీయ రంగాల్లో ఎంతమంది పనిచేస్తున్నారు అని మనం చూసుకోవడమే ఆక్యుపేషనల్ ప్యాటర్న్. మరి ప్రాథమిక రంగం అంటే ఏమిటి? వ్యవసాయము, అలాగే వ్యవసాయానికి సంబంధించిన అంశాలు కలిపితే అది ప్రాథమిక రంగము అంటాం. అగ్రికల్చర్ అండ్ ఇట్స్ ఎలైడ్ యాక్టివిటీస్, దాన్ని ఇక్కడ కలిపితే ప్రాథమిక రంగము అని మనం అంటాం. అంటే ప్రాథమిక రంగం అంటే వ్యవసాయము, అలాగే దానికి సంబంధించిన రంగాలు. ద్వితీయ రంగం అంటే పరిశ్రమలకు సంబంధించింది. తృతీయ రంగం అంటే సేవా రంగానికి సంబంధించింది. అయితే ప్రపంచంలో మనం ఇప్పుడు ఉన్న దేశాలన్నీ కనుక మనం జాగ్రత్తగా చూస్తే మనకు వెనుకబడిన దేశాలు కనిపిస్తాయి, అభివృద్ధి చెందుతున్న దేశాలు కనిపిస్తాయి, అభివృద్ధి చెందిన దేశాలు కూడా మనకు కనిపిస్తాయి. అంటే ఏమిటి? లెస్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్. దీని అర్థం ఏమిటి అంటే లెస్ డెవలప్డ్ కంట్రీస్ అని మనం ఎప్పుడు అంటామంటే ఆ దేశం కనుక, ఒక దేశం కనుక వ్యవసాయం పైన ఎక్కువగా ఆధారపడి ఉంటే ఆ దేశము వెనుకబడిన దేశంగా మనం పరిగణిస్తాం. మరి ఇక్కడ మీకు వచ్చే డౌట్ ఏమిటంటే మరి వ్యవసాయం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. వ్యవసాయం ద్వారానే ధాన్యాలు పండించి దాన్ని భుజిస్తేనే మనిషి జీవించగలడు. కానీ ఈ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి ఒక దేశం ఆర్థికంగా ప్రగతి సాధించాలి అంటే ప్రాథమిక రంగం మీద మాత్రమే కాకుండా కొంతకాలం తర్వాత అది ద్వితీయ తృతీయ రంగానికి కూడా విస్తరించాలి. అందుకే ఏమవుతుంది అంటే గతంలో కేవలం వ్యవసాయం పైన ఆధారపడ్డ దేశాలే కాలక్రమేణా అవి ద్వితీయ తృతీయ రంగాలకు విస్తరించడం వలన ప్రస్తుతం అవి వర్ధమాన దేశాలుగా,
లేదా అభివృద్ధి చెందిన దేశాలుగా అవి అవతరించాయి. అది అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇటువంటి దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలు. కానీ మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈనాడు అభివృద్ధి చెందిన దేశాలు అని ఏవైతే అంటున్నామో అవి ఒకప్పుడు కేవలం వ్యవసాయం పైన ఆధారపడ్డ దేశాలే. క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ ఎకానమిక్ గ్రోత్ డెవలప్మెంట్ బాగా ఉండాలి అంటే కేవలం ప్రాథమిక రంగం మీద మాత్రమే కాకుండా ఇక్కడ ద్వితీయ తృతీయ రంగాలకు కూడా విస్తరించవలసిన అవసరం ఉంది. మనకు ఎగ్జాంపుల్స్ ప్రస్తుతం ఉన్న వర్ధమాన దేశాలు మాత్రం. క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మన భారతదేశ విషయాన్ని తీసుకుంటే కూడా ముందు నుంచి మనం మాట్లాడుకునేదే భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశము అని చెప్తాం. అంటే భారతదేశంలో ఉన్న ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడ్డారు. కాబట్టి మన భారత ఆర్థిక వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే 1947 సంవత్సరాన్ని మనం తీసుకుంటాం. 1947 సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చింది. మన ఆర్థిక వ్యవస్థ స్వాతంత్రం వచ్చే కంటే ముందు ఎలా ఉంది, ఆర్థిక వ్యవస్థ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఉంది అంటే ఈ ఆక్యుపేషనల్ ప్యాటర్న్ స్వాతంత్రం వచ్చే కంటే ముందు వ్యవసాయం పైన ఆధారపడ్డ శాతం ఎంత, స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయం పైన ఆధారపడుతున్న వారి శాతం ఎంత, అలాగే పరిశ్రమలు సేవా రంగాలపైన ఆధారపడుతున్న వారి శాతం ఎంత. క్లియర్, ఇవన్నీ కూడా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత డెవలప్మెంట్స్ మనం జరుగుతున్నాయి. అందుకని ఇప్పుడు మనం మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశము అనం మనం, అలాగే వెనుకబడిన దేశము అని కూడా మనం అనం. మనది అభివృద్ధి చెందుతున్న దేశము, వేగంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశము అంటాం. అంటే మన దేశంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయంతో పాటుగా పరిశ్రమలకు సేవా రంగాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే పరిశ్రమల పైన సేవా రంగాలపైన ఎక్కువగా ఆధారపడిన దేశాలు ప్రగతి రథంలో ముందుకు తీసుకెళ్తాయి, వాటి ఆర్థిక వ్యవస్థ ముందుకు వేగంగా వెళ్తుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. క్లియర్. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకొని మనం మాట్లాడుకునే ఈ ఆక్యుపేషనల్ ప్యాటర్న్స్ ఏమిటి అంటే వివిధ వృత్తులు, అంటే వివిధ రంగాల్లో ఈ వృత్తులు అంటే వ్యవసాయం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, సేవలు కావచ్చు, దాంతో మాట్లాడుకుంటూ దానితో పాటుగానే డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ నేను మీ క్లాస్లో చెప్తాను. క్లియర్. దాంతోపాటుగానే మరొక అద్భుతమైన అంశము గ్రాస్ వాల్యూ యాడెడ్, జీవీఏ అంటే ఏమిటి, అసలు ఈ ఆక్యుపేషనల్ ప్యాటర్న్కి దీనికి ఉన్న సంబంధం ఏమిటి, అవన్నీ కూడా మనం క్లాసులో చూసుకుందాం. క్లియర్. సో ప్రతి క్లాసులో లాగానే ఈ క్లాసులో కూడా మీరందరూ కూడా చక్కగా ఏకాగ్రతతో క్లాస్ మొత్తం విని ప్రతి పదాన్ని జాగ్రత్తగా వింటూ అర్థం చేసుకుంటూ అలాగే నోట్స్ రాసుకుంటూ క్లాస్ అయిన తర్వాత దాన్ని రివైజ్ చేయండి దయచేసి. క్లియర్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు చక్కగా మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు పెడుతున్నారు, దానికి నేను సమాధానాలు ఇస్తాను. లేదా నా మెయిల్ ఐడి మీ దగ్గర ఉంది, నా మెయిల్ ఐడికైనా సరే మీరు డౌట్స్ పంపించండి, నేను ఆన్సర్ చేస్తాను. ఆల్రెడీ బోల్డ్ ఎంతమందికి ఆన్సర్ చేశాను, ఇంకా ఎంతమందికైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే మీరు జాగ్రత్తగా చదివి జాగ్రత్తగా పరీక్ష రాసి చక్కటి ఉద్యోగం తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. క్లియర్. ఇక్కడి నుంచి మనం ముందుకెళ్దాము. ఇక్కడ మన టాపిక్ ఈరోజు ఏమిటి అంటే జాగ్రత్తగా వినండి. భారతదేశంలో ఆదాయం యొక్క వృత్తిపరమైన నమూనా మరియు రంగాల పంపిణీ. రైట్, చూడండి ఇక్కడ ఆక్యుపేషనల్ ప్యాటర్న్స్ అంటే వృత్తుల్లో రకాలు, అలాగే సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా. సెక్టోరల్ అంటే ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగం నుంచి ఎంత ఆదాయం వస్తుంది అన్న అంశాలు మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఇవి తెలుసుకోవడానికి ముందు మనం ఆల్రెడీ చెప్పుకున్న విధంగా ఒక ఆర్థిక వ్యవస్థని ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగంగా మనము విభజిస్తున్నాము.
ప్రాథమిక రంగము అంటే వ్యవసాయము, ద్వితీయ రంగము అంటే పరిశ్రమలు, తృతీయ రంగము అంటే సేవలు. ఈ అంశాలు మనం తెలుసుకున్నాము. ఈ నాలెడ్జ్తోని మనం ముందుకు వెళ్తూ ఇంకా కొన్ని పాయింట్స్ నేర్చుకుందాము. అలాగే ఇదే క్లాస్లో నేను మీకు కొన్ని ప్రశ్నలు కూడా చూపిస్తాను. ఇటువంటి ప్రశ్నలు పరీక్షలో వచ్చినప్పుడు సమాధానాలు ఎలా గుర్తించాలి, ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనే అంశాన్ని కూడా మనం జాగ్రత్తగా ఈ క్లాస్లో మనం నేర్చుకుంటున్నాము. చూడండి ఇక్కడ. అయితే దీనికంటే ముందు మనకు కావాల్సింది ఏంటంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. ఏమిటి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే? ఫస్ట్ మీరు జాగ్రత్తగా వినండి. డెమోగ్రఫీ, క్లియర్? డెమోగ్రఫీ అంటే ఏమిటి అంటే రెండు పదాలు. డెమోగ్రఫీ ఒకటి, అలాగే డివిడెండ్ ఏమిటి అనేది చూద్దాం. డివిడెండ్ అనే పదాన్ని మీరు చాలాసార్లు వినుంటారు. షేర్ మార్కెట్లో కావచ్చు, ఇతర కంపెనీల్లో కావచ్చు. ఈ డివిడెండ్ అనేది షేర్ హోల్డర్స్కి, వాటాదారులకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక కంపెనీ తనకు వచ్చిన లాభాల్లో వాటాదారులకు కూడా పంచడమే ఈ డివిడెండ్ అంటారు. దాన్ని మనం వాటా అని అంటాం. మరి వాటా వచ్చినప్పుడు లాభమే కదా, అంటే మంచిదే కదా. అంటే ఇక్కడ డివిడెండ్ అనే కాన్సెప్ట్ మంచిదే, ఎవరికో లాభం జరుగుతుంది, మన అందరికీ లాభం జరుగుతుంది అన్న విషయాన్ని మనం డివిడెండ్ అనేది జ్ఞాపకం పెట్టుకోండి. మరి డెమోగ్రఫీ అంటే ఏమిటి అంటే, డెమో అంటే ప్రజలు, డెమోస్ అంటే ప్రజలు. ఈ ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమిటి? ప్రజలకు సంబంధించిన అంశాలు ఉదాహరణకు నేను మన దేశము భారతదేశము అని చెప్పినప్పుడు భారతదేశ సరిహద్దుల్లో ఉండే భారతీయుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేనేమంటాను? ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా ఉన్న దేశము భారతదేశం. క్లియర్? గత సంవత్సరం వరకు చైనా ఉండింది. చైనాని ఇప్పుడు మనం తోసేసి కిందకు మనం చక్కగా మొదటి స్థానానికి మనం వెళ్ళిపోయాము. ఆ విషయం మనకు తెలుసు. అయితే భారతదేశంలో ఎంతమంది పుడుతున్నారు, భారతదేశంలో ఎంతమంది చనిపోతున్నారు, భారతదేశంలో ఉండే ఎంతమంది ఆదాయాన్ని సంపాదిస్తున్నారు, ఎంతమంది రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు, వీటన్నిటి వివరాలు సేకరించడమే, స్టాటిస్టిక్స్ సేకరించడమే డెమోగ్రఫీ అంటారు. కాబట్టి ఏమిటి ఇక్కడ? జనాభా ఎంత ఉంది, ఎంతమంది చనిపోతున్నారు, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటి, అలాగే ఆదాయాన్ని సంపాదించే వాళ్ళు ఎంత, అంటే పనిచేసి ఆదాయాన్ని సంపాదించే వాళ్ళు ఎంత, అలాగే రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారు ఎంతమంది. మరి వ్యాధులతో బాధపడుతున్నప్పుడు వారికి చికిత్స అనేది కావాలి. చికిత్స వచ్చినప్పుడు అక్కడ ఖర్చు అనేది జరుగుతుంది. ఖర్చు పెట్టాలి అంటే ఆదాయం ఉండాలి. ఆదాయం సంపాదించాలి అంటే ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం ఉండాలి అంటే ఆ వ్యక్తికి వయస్సు ఉండాలి, ఓపిక ఉండాలి, అర్హత ఉండాలి. ఈ మూడిట్లో మనకు కావాల్సింది ముఖ్యంగా వయస్సు. అంటే ఏమిటి? ఒక దేశాన్ని కనుక మనం తీసుకుంటే ఆ దేశంలో ఎంతమంది పనిచేసే వయస్సులో ఉన్నారు. మరి ఏమిటి పనిచేసే వయస్సు? పసిపిల్లలతోని పని చేయించకూడదు, చిన్నపిల్లలతోని పని చేయించకూడదు, వృద్ధులు పని చేయలేరు, అలాగే రోగాలతో వ్యాధులతో బాధపడుతున్న వారు పని చేయలేరు. క్లియర్? ఈ విధంగా తీసుకుంటే మనం ఒక దేశంలో 15 సంవత్సరాల నుండి 64 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు పని చేయడానికి వయస్సు ఉంది, వారికి ఓపిక ఉంది. ఆ విధంగా వారు పనిచేస్తే దేశ ఆర్థిక అభివృద్ధికి వారు తోడ్పడతారు. అంటే 15 సంవత్సరాల నుండి 64 సంవత్సరాల మధ్యలో ఉన్నవారందరూ కూడా వారిని వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటారు. 15 సంవత్సరాల కింద చిన్నపిల్లలు కాబట్టి నో వర్క్, 64 సంవత్సరాల పైబడ్డవారు అక్కడ వృద్ధులు కాబట్టి వారు కూడా నో వర్క్. ఎవరికైనా ఓపిక ఉండి చేస్తే అది వేరే విషయం. కానీ వయస్సు రీత్యా అలాగే ఈ మానసిక శక్తి దృష్ట్యా వారు ఎక్కువగా పనిచేసే అవకాశం ఉండదు. కాబట్టి ఒక దేశంలో
15 సంవత్సరాల నుండి 64 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారిని వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అని, మిగతా వారిని అందరినీ నాన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అని మనం అంటాము. అంటే ఒక దేశంలో కనుక వర్కింగ్ ఏజ్ పాపులేషన్, పనిచేసే వారి సంఖ్య పని చేయని వారి కంటే ఎక్కువగా ఉంటే ఆ దేశంలో డెమోగ్రఫిక్ డివిడెండ్ బాగుంది అని అర్థం. అంటే ఉన్న ప్రజల్లో ఎక్కువ శాతం మంది పనిచేయడానికి అర్హులు కాబట్టి అందరూ చక్కగా పనిచేయడం వలన దేశ ఆర్థిక వృద్ధి అనేది జరుగుతుంది. ఇక 15 సంవత్సరాల కింద ఉన్న వారందరూ కూడా డిపెండెంట్స్, వారు పనిచేసే వారి మీద ఆధారపడి బతుకుతారు. 64 సంవత్సరాల తర్వాత వారు కూడా డిపెండెంట్స్, వారు కూడా పనిచేసే వారిపై ఆధారపడి బతుకుతారు. అందుకే ఈ 15 సంవత్సరాల నుండి 64 సంవత్సరాల మధ్యలో ఉన్న వ్యక్తి ఉద్యోగం ఉంది, ఆదాయం వస్తుంది అంటే ఆ ఆదాయం తన ఒక్కరికే కాకుండా తన కుటుంబ సభ్యుల కోసం కూడా వెచ్చించవలసిన అవసరం ఉంటుంది. ఏ దేశంలో అయితే పనిచేసే వారి సంఖ్య పని చేయని వారి సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుందో ఆ దేశంలో డెమోగ్రఫిక్ డివిడెండ్ బాగుంది అని అర్థం. ప్రపంచంలో ఇప్పుడున్న అన్ని దేశాలు తీసుకుంటే అద్భుతమైన డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉన్న దేశం ఏది? భారతదేశం. క్లియర్? కానీ మీరు అనొచ్చు, మరి 15 సంవత్సరాల మధ్యలో నుంచి 64 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు చాలామంది పని చేయటం లేదు కదా, నాకు తెలుసు అని మీరు అనొచ్చు మీరు. కానీ ఇక్కడ ఒక పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చింది అని కాదు మనం మాట్లాడేది. ఉద్యోగం చేయగలిగే సత్తా ఉంది, ఉద్యోగం చేయగలిగే వయస్సు ఉంది. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని ఏర్పాటు చేస్తుంది. నైపుణ్యాలకు సంబంధించి తర్ఫీదులు ఇచ్చి వారికి సూటబుల్ ఉద్యోగాల్ని కల్పిస్తుంది. అలా కల్పించడం వలన దేశంలో ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే అమ్మకాలు పెరుగుతాయి, అమ్మకాలు పెరిగితే లాభాలు వస్తాయి. ఆ లాభాల ద్వారా పరిశ్రమలను ఇంకా ఎక్కువగా విస్తరించవచ్చును. ఇంకా విస్తరించేస్తే అక్కడ చక్కగా మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ విధంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం చేసే ఆ వయసులో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తే దేశం అనేది చాలా 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 అభివృద్ధి చెందుతుంది అని చెప్పడమే డెమోగ్రాఫిక్ డివిడెండ్స్. ఆమె క్లియర్? అందుకనే దేశంలో ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది వ్యాధులతో ఉన్నారు, ఈ లెక్కలన్నీ కనుక మనం చూస్తే దాన్నే డెమోగ్రఫీ అని మనం అంటాము. కాబట్టి మన దేశంలో ఈ పనిచేసే వారి సంఖ్య పని చేయని వారి సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లాభాలు పొందుతున్నారు అని మనం చెప్పవచ్చు. ఆమె క్లియర్? దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ లాభాలు పొందడం అంటే ఎక్కువ మంది పనిచేయడం వల్ల ఎక్కువగా ఆర్థిక వృద్ధి జరుగుతుంది. ఈ ఆర్థిక వృద్ధి కాస్త ఆర్థికాభివృద్ధి అయ్యి అది ఆర్థిక పదంలో దేశం ముందుకు వెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నెక్స్ట్ పేజ్కి వెళ్ళి ఆల్రెడీ ఇప్పుడు చూడండి, ఇక్కడ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ద స్టడీ ఆఫ్ స్టాటిస్టిక్స్. దేనికి సంబంధించింది? స్టాటిస్టిక్స్ అంటే లెక్కలు. దేనికి సంబంధించింది? జన్మించేవారు ఎంత, చనిపోయిన వారు ఎంత, ఆదాయం ఎంత, వ్యాధులతో బాధపడుతున్న వారు ఎంతమంది, ఇవన్నీ కనుక చూస్తే దాన్ని డెమోగ్రఫీ అని. ఈ డెమోగ్రఫీ అనేది ఇది మానవ జనాభా యొక్క మారుతున్న నిర్మాణాన్ని వివరిస్తుంది. అంతే కదా? 15 నుండి 64 సంవత్సరాల మధ్యలో ఎక్కువగా కనుక ఉంటే ఆ దేశానికి సంబంధించి డెమోగ్రఫిక్ డివిడెండ్ బాగా ఉన్నట్టు. ఉదాహరణ చూడండి, చైనా దేశం కనుక తీసుకుంటే వారు తీసుకున్న నిర్ణయాల వలన వృద్ధుల సంఖ్య ప్రస్తుతం ఎక్కువగా ఉంది. కానీ ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది వారిది తగ్గిపోతుంది. దానికి గల కారణం ఏంటంటే ఈ కుటుంబ నియంత్రణకు సంబంధించి వారు తీసుకున్న కఠినమైన చర్యలు, వాటిని అమలు తీరు వల్లనే అని. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. కాబట్టి డెమోగ్రఫిక్ డివిడెండ్ వలన మనకి ఏం తెలుస్తుంది అంటే
ఇది మారుతున్న నిర్మాణ సంగతి. అయితే ఈ వర్కింగ్ పాపులేషన్లో ఎంతమంది వ్యవసాయము, ఎంతమంది పరిశ్రమలు, ఎంతమంది సేవా రంగాల్లో ఉన్నారని చెప్పుకోవడమే ఆక్యుపేషనల్ ప్యాటర్న్, వృత్తికి సంబంధించిన ప్యాటర్న్. ఆమె క్లియర్? రైట్. అలాగే చెప్పినట్టుగా డివిడెండ్ అంటే లాభాలు, అదొక లాభం. పనిచేసేవారు ఎక్కువగా ఉంటే దేశానికే లాభం. దేశానికి లాభం అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి లాభం. కాబట్టి తలసరి ఆదాయాన్ని పెంచుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దు. తలసరి ఆదాయం అంటే ఏమిటి అనేది గత క్లాస్లో నేను చెప్పాను. కాబట్టి నేను చెప్పే ఈ క్లాసులన్నీ కూడా మీరు ఇదే సీక్వెన్స్గా, నేను ఏ క్లాస్ అయితే చెప్తున్నాను, క్లాస్ 1, 2, 3, 4, 5, 6 చెప్తున్నాం కదా మనం, ఆ విధంగా అదే సీక్వెన్స్లో మీరు క్లాసెస్ చూడండి. చూస్తే మీకు సబ్జెక్ట్ బాగా మీకు అర్థమవుతుంది. క్లియర్? సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ముందుకు వెళ్దాము. రైట్? చూడండి ఇక్కడ, ఎక్స్క్యూజ్ మీ. రైట్, అయిపోయింది కదా, ఈ పేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను నేను. ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎకానమీ. క్లియర్? సో అంటే ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, అది ఏమిటి అని మనం చూద్దాం. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఈ క్వశ్చను, ఇది ఏప్రిల్ 2024కు సంబంధించింది, అంటే లేటెస్టే కదా. కరెక్ట్. ఈ క్వశ్చను IMFకు సంబంధించింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మనకు తెలిసిన సంస్థే, అంతర్జాతీయ సంస్థ. రైట్. ఈ సంస్థ ఏం చేసింది అంటే భారతదేశానికి ఒక సలహా ఇచ్చింది. మీరెవరు మాకు సలహా ఇవ్వడానికి అని మనం అనకూడదు. ఎందుకంటే IMFలో భారతదేశము సభ్యత్వం కలిగిన దేశం. IMF కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, రకరకాల అంతర్జాతీయ సంస్థల్లో భారతదేశానికి సభ్యత్వం ఉంది. భారతదేశానికి సభ్యత్వం ఉంది కాబట్టి భారతదేశంలో మారుతున్న ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తగినట్టుగా IMF సూచనలు ఇస్తుంది. IMFలో ఉన్న ప్రతి సభ్య దేశానికి ఈ విధంగా సూచనలు ఇవ్వచ్చును. భారతదేశానికి కూడా అలాగే ఒక సూచన ఇచ్చింది. ఆ సూచన ఏమిటి అంటే మన డెమోగ్రఫిక్ డివిడెండ్కి సంబంధించింది. వర్కింగ్ పాపులేషన్లో ఎక్కువ మంది వచ్చి జాయిన్ అవుతున్నారు ఇక్కడ. కాబట్టి మన డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది బాగా పెరుగుతుంది. అటువంటప్పుడు భారతదేశం ఏం చెయ్యాలి అని ఒక సలహా, ఆ సలహాని మనం ప్రశ్న రూపంలో పెట్టాము. అది ఏమిటో చూడండి. 2024 ఏప్రిల్ నెలలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF భారతదేశానికి ఒక సలహాను, సూచనను ఇవ్వడం జరిగింది. ఆ సలహా ఏమిటి అంటే, ఇఫ్ ఇండియా వాంట్స్ టు బెనిఫిట్ ఫ్రమ్ పాపులేషన్ బీయింగ్ యాడెడ్ టు ద లేబర్ ఫోర్స్, భారతదేశంలో పెరుగుతున్న ఈ జనాభా వర్కింగ్ పాపులేషన్, పనిచేసే వారి సంఖ్యకు కలుస్తుంది. ఆల్రెడీ బోల్డెంతమంది ఉన్నారు 15 నుండి 64 సంవత్సరాల మధ్యలో. ఇక్కడ ఏమవుతుంది, కొత్తగా వచ్చిన వారు ఇంకా నెంబర్ ఎక్కువ యాడ్ అవుతుంది. అంటే మన వర్క్ ఫోర్స్కు ఇంకా ఎక్కువ మంది తోడవుతున్నారు. మరి ఇలా తోడైనప్పుడు దాని యొక్క అవకాశాలని అందిపుచ్చుకోవాలి, దానికి సంబంధించిన లాభాలను కూడా బాగా స్వీకరించాలి. అంటే భారతదేశము ఏ రంగాలపైన ఎక్కువగా వ్యయము చేయవలసి ఉంటుంది, ఎక్కువగా ఎక్కడ ఖర్చు చేయవలసి ఉంటుంది. అర్థమైంది కదా మీ క్వశ్చన్? మీరు సీక్వెన్స్గా ఫాలో అవుతే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎకానమీలో అడిగే ప్రశ్నలన్నీ ఇలాగే ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత లాజికల్గా, ఎనలిటికల్గా ఆలోచిస్తే దాదాపు అన్ని ప్రశ్నలకు మీరు సరైన సమాధానాన్ని గుర్తించవచ్చును. క్లియర్? సో క్వశ్చన్ అర్థమైపోయింది కదా. కాబట్టి ఏ రంగాలకు మీరు ప్రాముఖ్యతనిచ్చి, మీరు అంటే ఇండియా, IMF ఏం చెప్పింది, ఏ రంగాలపైన అయితే భారతదేశం ఎక్కువగా వ్యయం చేస్తుందో అప్పుడు ఈ వర్క్ ఫోర్స్కు యాడ్ అయ్యే జనాభాకు సంబంధించిన లాభాలు భారతదేశం పొందొచ్చును.
ఆ రంగాలు ఏమిటంటే ఎడ్యుకేషనా, లేదా హెల్తా, అంటే విద్య లేదా ఆరోగ్యమా, లేదా రెండునా, లేదా ఏది కాదునా. క్లియర్? ఆల్రెడీ చెప్పాను నేను మీకు గతంలో కూడా. ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుండాలి అంటే ఆ దేశంలో విద్య పైన, వైద్యం పైన ఎక్కువగా కేటాయింపులు అనేవి జరుగుతాయి. క్లియర్? ఇక్కడ ఐఎంఎఫ్ చేసిన సూచన కూడా అదే. భారతదేశంలో కూడా ఎక్కువ వ్యయాన్ని, అంటే ఎక్కువగా కేటాయింపులు అనేవి విద్యకు, వైద్యానికి జరగాలి అని చెప్పింది ఐఎంఎఫ్. కాబట్టి మన ఆన్సర్ ఏమిటి? ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. దయచేసి ఈ పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. క్లియర్? ఇలా సూచించిన సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి ఐఎంఎఫ్. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? సో ఈ పాయింట్ మనం చెప్పుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, నెంబర్ 1 ఇంపార్టెంట్, నెంబర్ 2 కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇది. ఎందుకంటే లేటెస్ట్గా ఏప్రిల్లో చెప్పిందే కాబట్టి డెఫినెట్గా సో మీరు రాయబోయే పరీక్షలకు సంబంధించి అడిగే అవకాశం ఉంది. కరెక్టా కాదా? ఇది కరెక్ట్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ని ఇచ్చాను ఇక్కడ కింద. ఒక్కసారి మీరు జాగ్రత్తగా మీరు చూడండి. ఇంగ్లీష్లో ఉంది, నేను తెలుగులో చెప్తాను, నథింగ్ టు వరీ. ప్లస్ అలాగే మీ అందరూ కూడా చక్కగా ఇంగ్లీష్కు సంబంధించిన స్కిల్, మీ నాలెడ్జ్, మీ లాంగ్వేజ్ అవన్నీ కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు అక్కడ కమ్యూనికేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. రైట్? అంటే మన తెలుగు రాష్ట్రాలు చక్కగా తెలుగులో మనం సంభాషించుకుంటాము, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడం వలన నష్టం ఏం లేదు అక్కడ. క్లియర్? ఎప్పుడైనా అవసరం రావచ్చు. రైట్? కాబట్టి చక్కగా ఇంగ్లీష్లో నేను చూపించినా కూడా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవుతున్నారు నాకు తెలుసు, నథింగ్ టు వరీ. రైట్? ఇక్కడ చూడండి, 65% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ అండర్ ద ఏజ్ ఆఫ్ 35. రైట్? నెక్స్ట్ ఇంకో పాయింట్. నేను ఆర్థిక వృద్ధికి సంబంధించి గత క్లాసుల్లో నేను యునిక్టాడ్, UNCTAD, యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ భారతదేశానికి సంబంధించి 2024-25 సంవత్సరంలో మన ఆర్థిక వృద్ధి అనేది 6.5% ఉంటుంది అని ఆ సంస్థ చెప్పింది అన్న విషయాన్ని మీకు చెప్పాను. రాసుకోమని చెప్పాను, రాసుకున్నారు కూడా. రైట్? సేమ్ అటువంటి విషయమే ఇప్పుడు ఐఎంఎఫ్ కూడా భారతదేశం గురించి చెప్పింది. యునిక్టాడ్ ఎంత అని చెప్పింది? ఎకానమిక్ గ్రోత్ 6.5% అని చెప్తే ఐఎంఎఫ్ ఏమో 6.8% అని చెప్పింది. ఏ సంవత్సరానికి? సేమ్ ఇదే సంవత్సరానికి 2024-25 సంవత్సరానికి సంబంధించి భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వృద్ధి 6.8% ఉండొచ్చు అని చెప్పిన సంస్థ ఐఎంఎఫ్. 6.5% ఉండొచ్చు అని చెప్పిన సంస్థ యునిక్టాడ్. ఈ రెండు కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇంపార్టెంట్. అలాగే ఈ సంస్థ ఇంకొక పాయింట్ ఏం చెప్పింది అంటే, మనం వింటూనే ఉన్నాం మనం కదా, రోజు పేపర్లో మనం చదువుతుంటాము, భారతదేశంలో నిరుద్యోగం అనేది పెరుగుతుంది. క్లియర్? అది వాస్తవం. సో నిరుద్యోగం పెరుగుతున్నప్పటికీ రాబోయే పెట్టుబడుల వలన మనకు 6.8% వృద్ధి కనిపించవచ్చు అని చెప్పిన సంస్థ ఐఎంఎఫ్. అంటే ఐఎంఎఫ్ ఏముంటుంది ఇక్కడ? ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా వచ్చాయి కాబట్టి 6.8% అని చెప్పట్లా అక్కడ. క్లియర్? ఐఎంఎఫ్ ఏం చెప్తుంది అంటే, అన్ఎంప్లాయ్మెంట్ రేట్, నిరుద్యోగ శాతం అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరంలో 24-25 సంవత్సరంలో భారతదేశము 6.8% ఆర్థిక వృద్ధిని సాధించవచ్చు అని చెప్పింది ఎవరు అంటే ఐఎంఎఫ్. 6.5 అని చెప్పింది ఎవరు? యునిక్టాడ్. 6.8 ఐఎంఎఫ్. 2 పాయింట్స్ మళ్ళీ రాసుకోండి, ఒకే చోట ఉంటాయి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. క్లియర్? సో ఈ విధంగా మనం పాయింట్స్ యాడ్ చేస్తూ మనం వెళ్తూ ఉంటాం. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం కాస్త ముందుకెళ్తే చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏమిటి అంటే చూడండి, 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. దాంట్లో 2 స్టేట్మెంట్లు కరెక్ట్ కావచ్చును,
రెండు స్టేట్మెంట్లు తప్పు కావచ్చును, లేదా ఏదైనా ఒక స్టేట్మెంట్ కరెక్ట్ అయ్యి మరొక స్టేట్మెంట్ తప్పు అయ్యి ఉండవచ్చును. అది ఏమిటి అనేది మనం చూద్దాము. గ్రోత్ ఇన్ ఇండియా వాజ్ లెడ్ బై పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. ఈ పబ్లిక్ పెట్టుబడి ఎక్కువగా ఉంటే గ్రోత్ అనేది పెరుగుతుంది. గ్రోత్ ఇన్ ఇండియా ఈజ్ లెడ్ బై ప్రైవేట్ కన్జంప్షన్. చూడండి, స్టేట్మెంట్ ఏ బి రెండు మనకు సమానంగా కనిపిస్తున్నాయి, కానీ చివరిలో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అనే పదం ఒకటి, అలాగే స్టేట్మెంట్ బిలో ప్రైవేట్ కన్జంప్షన్ అనేది రెండు మనకు కనిపిస్తున్నాయి. మరి ఇటువంటి ప్రశ్నలకు మనం సమాధానాన్ని గుర్తించాలి అంటే ముందుగా మనకు ఈ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి, ప్రైవేట్ కన్జంప్షన్ అంటే ఏంటో మనకు తెలియాలి. తెలిసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా ఇటువంటి ప్రశ్నలకు మనం సమాధానాన్ని గుర్తించవచ్చు. అది నేను మీకు చెబుతాను, ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. చూడండి, ఇక్కడ మనం మాట్లాడే విషయం ఏంటంటే ఆర్థిక వృద్ధి సాధించాలి అంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అవసరము అంటున్నాం. మరి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి? పబ్లిక్ అంటే ప్రభుత్వము, పబ్లిక్ అంటే ప్రభుత్వం, అంటే ప్రభుత్వ పెట్టుబడి పెట్టడం వలన దేశంలో ఆర్థిక వృద్ధి అనేది జరుగుతుంది. ఇది మనం 1950వ సంవత్సరం నుంచి మనం చూస్తున్నాము. కాబట్టి పెట్టుబడులు ఎక్కువగా ప్రభుత్వం నుంచి మనకు వస్తున్నాయి. ఆ పెట్టుబడులు పెడితేనే ఉత్పత్తి అనేది జరుగుతుంది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. పెట్టుబడులు పెడితేనే అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పడతాయి, ఇక్కడ వస్తువు సేవల యొక్క ఉత్పత్తి అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం పెట్టే పెట్టుబడుల ద్వారా ఆర్థిక వృద్ధి జరుగుతుంది అని చెప్పడంలో మనం ఏమీ సంకోచించక్కర్లేదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అని చెప్పేసి మనం నిస్సందేహంగా మనం చెప్పవచ్చును. క్లియర్? నెంబర్ 2, మరి ప్రభుత్వము పెట్టుబడులు పెట్టింది, మౌలిక సదుపాయాలు ఉన్నాయి, కాబట్టి ఈ వస్తువుల ఉత్పత్తి సేవల ఉత్పత్తి అనేది బాగా పెరిగింది. మరి అది కేవలం ఉత్పత్తి ఉన్నంత మాత్రాన ఆర్థిక వృద్ధి సాధించగలమా? తయారు చేసిన వస్తువుల్ని వినియోగించాలి, అందుబాటులో ఉన్న సేవల్ని వినియోగించుకోవాలి. వినియోగించుకునేది ఎవరు? ప్రజలు. ఒక వస్తువుని కొనాలన్నా సేవల్ని వినియోగించుకోవాలన్నా మనము డబ్బులు వెచ్చించవలసి ఉంటుంది. ప్రజలు పెట్టే ఖర్చే ఈ ప్రైవేట్ కన్జంప్షన్. కన్జంప్షన్ అంటే ఏమిటి? దాన్ని వాడుతున్నాం మనం. ఇక్కడ వస్తువులు కొనుక్కున్నాం. క్లియర్? యాపిళ్ళు కొన్నాము, అరటిపండ్లు కొన్నాము, పప్పులు కొన్నాము, బ్రెడ్, బిస్కెట్, చాక్లెట్ కొనుక్కొని దాన్ని ఆరగిస్తున్నాం. అది కన్జంప్షన్. మరి కన్జంప్షన్ అన్నప్పుడు డబ్బులు మనం చెల్లించాలి అక్కడ. అంటే ఇక్కడ మార్కెట్లో ఉత్పత్తి అయిన ఈ వస్తువుల్ని సేవల్ని ఎంత ఎక్కువగా ప్రజలు ఉపయోగించుకుంటే అంత ఎక్కువగా ఆర్థిక వృద్ధి జరుగుతుంది. ఎందుకు? ఉత్పత్తి చేసిన వస్తువులు అయిపోయాయి, సేవలు బాగా వినియోగించుకుంటున్నాం కాబట్టి అక్కడ కంపెనీలు మరింత ఉత్పత్తితో ముందుకెళ్తాయి, మరిన్ని సేవలు అందిస్తాయి, సేవల్ని విస్తరిస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఈ ప్రభుత్వ పెట్టుబడి ఇంపార్టెంటే, అలాగే ఈ ప్రజలు పెట్టే ఖర్చు కూడా ఇంపార్టెంటు. రెండూ ఉంటేనే ఆర్థిక వృద్ధి అనేది సాధ్యము. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్. ఇక్కడ క్లియర్ అయిపోయింది కదా? సో ఇక్కడ ఈ క్వశ్చన్కు సంబంధించి రెండు స్టేట్మెంట్లు కూడా కరెక్టే. రైట్? అయితే కరెక్టా కాదా? అబ్సల్యూట్లీ కరెక్ట్. చూడండి, ఇక్కడ మీరు దయచేసి మీరు బ్లైండ్గా ఫాలో కావద్దు. కాన్సెప్ట్ మీకు అర్థం అవుతేనే రేపు అక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కూడా మీరు గుర్తించవచ్చు. దాని అర్థం ఏమిటి? ఇప్పుడు నేను చూపించే ప్రశ్నలు యాజ్ ఇట్ ఈజ్ ప్రశ్న ఎగ్జామ్లో అడుగుతారని కాదు, కానీ వారు ఏమడిగినా కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఏదైతే చేస్తున్నామో అక్కడి నుంచి దాటిపోవడానికి వీల్లేదు. రైట్? అడిగే పద్ధతి మారొచ్చు, పదాలు మారొచ్చు, ఒక స్టేట్మెంట్ బదులు ఇంకో స్టేట్మెంట్ ఇవ్వచ్చు, కానీ కాన్సెప్ట్ అదే. కాబట్టి కాన్సెప్ట్ మీద మీకు ఎంత గ్రిప్ ఉంటే అంత బాగా మీరు సమాధానాన్ని గుర్తించవచ్చును. సో దీంట్లో మనకు స్టేట్మెంట్లు రెండు కరెక్టే. కాబట్టి ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. అయిపోయిందా? రైట్. సో ఇక్కడ చూడండి, మీకోసం ఇక్కడ ఇచ్చాను. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి అంటే అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు,
రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, స్థానిక ప్రభుత్వాలు కావచ్చు, లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఇతర సంస్థలతోనైనా పెట్టుబడి పెడితే అది ప్రభుత్వ పెట్టుబడి. దాన్ని ఇంగ్లీష్లో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. పెట్టుబడి లేకుండా ఆర్థిక వృద్ధి సాగదు, వినియోగం లేకుండా ఆర్థిక వృద్ధి సాగదు. రైట్. అలాగే ప్రైవేట్ వినియోగం అంటే వస్తువులను సేవలను కొనుగోలు చేయడానికి ప్రజలు పెట్టే ఖర్చు. క్లియర్. అలాగే దీన్ని ఈ ప్రైవేట్ కన్జంప్షన్ ఏదైతే ఉందో దాన్ని కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అని కూడా అంటారు. క్లియర్. ప్రైవేట్ వినియోగం అంటే వినియోగదారుల వ్యయము. ఆమె క్లియర్. ఈ రెండు కావాలి ఆర్థిక వృద్ధి సాధించాలి అంటే. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తూ ఇక్కడ ఒక పాయింట్ చూద్దాము. ద నెంబర్ ఆఫ్ వర్కింగ్ పాపులేషన్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అసోసియేటెడ్ యాక్టివిటీస్ అండ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ ఈజ్ నోన్ యాజ్ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ ద నేషన్. ఇంతకుముందే చెప్పాం కదా మనం ఒక ఈ వృత్తి నిర్మాణం ఏమిటి అంటే మనకు ఉన్న ఈ వర్క్ ఫోర్స్ మొత్తంలో వ్యవసాయంలో ఎంతమంది పనిచేస్తున్నారు, పరిశ్రమలు సేవా రంగాల్లో ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసుకోవడమే ఆక్యుపేషనల్ స్ట్రక్చర్. వృత్తి అంటే ఏమిటి? అది ఒక మెయిన్ యాక్టివిటీ. క్లియర్. కొంతమంది మనుషులు రెండు రకాల వృత్తులు చేస్తుండొచ్చు, కానీ ఏ వృత్తి ద్వారా అయితే అతనికి మెయిన్ ఆదాయం వస్తుందో ఆ ఆదాయం ద్వారా తన అవసరాలు తన కుటుంబ అవసరాలు తీర్చుకోగలుగుతాడో దానినే వృత్తి అని అంటాము. ఆమె క్లియర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మళ్ళీ లేటెస్ట్ పాయింట్స్ అవి కరెంట్ అఫైర్స్ జాగ్రత్తగా చూడండి. అకార్డింగ్ టు ఒక సర్వే. ఏమిటా సర్వే? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. అంటే ఏ ఏ రంగాల్లో ఎంతమంది పనిచేస్తున్నారు అనేది తెలుసుకోవడమే ఈ సర్వే. దాన్ని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటారు. దీన్ని కండక్ట్ చేసింది ఎవరు అంటే ఎన్ఎస్ఎస్ఓ అనే ఒక ఆర్గనైజేషన్. ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. ఆల్రెడీ చెప్పాను నేను, అడుగుతారు ఇటువంటి ఆఫీసుల పేర్లు ఇచ్చి ఈ ఆఫీసు ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది అన్న కదా, అక్కడ ఇచ్చాను చూడండి. ఈ ఎన్ఎస్ఎస్ఓ అనే సంస్థ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని ఒక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ ఎన్ఎస్ఎస్ఓ చేసిన సర్వే ప్రకారంగా, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారంగా భారతదేశంలో ఉన్న మొత్తం అంటే పనిచేసే వారిలో ఎవరి పనిచేసేవారు డెమోగ్రఫిక్ డివిడెండ్ 15 నుండి 64 సంవత్సరాల మధ్యలో ఉన్నవారిలో 45.76% వీరు వ్యవసాయ రంగంలోనూ దానికి సంబంధిత అనుబంధ రంగంలోనూ పనిచేస్తున్నారు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, జ్ఞాపకం పెట్టుకోండి. క్లియర్. సో ఇది ఇటీవలే ప్రచురించబడిన ఇన్ఫర్మేషన్. 2022-23కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని ఇటీవలే ప్రచురించడం జరిగింది. ఆ సర్వే ప్రకారంగా భారతదేశంలో ఈ వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో 45.76% మంది వ్యవసాయ రంగంలో దాని అనుబంధ రంగంలో పనిచేస్తున్నారు అని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి? 45.76 ఇక్కడ ఉన్నారు అంటే మిగతాదంతా కూడా పరిశ్రమలు సేవా రంగాల్లో, అంటే ఆ రెండు రంగాల్లో వ్యవసాయ రంగానికంటే ఎక్కువగా పనిచేస్తున్నారు. దీని అర్థం ఏంటి? గతంలో మనం చూసుకుంటే 80% మంది దేశ ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి ఉండేవారు. తర్వాత 75కు తగ్గింది, అలా 70కి తగ్గింది అని మనం చెప్పుకునే వాళ్ళం ఇంతకుముందు.
అంటే అక్కడ ఎక్కువ శాతం మంది ఎప్పుడైతే వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటారో ఆ దేశం ఇంకా వెనుకబడే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, వెనుకబడిన స్టేజ్ నుంచి మనము అభివృద్ధి చెందుతున్న, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం వెళ్తున్నాం. కాబట్టి గతంలో వ్యవసాయంపై ఆధారపడి బతికిన వాళ్ళు కూడా ఇప్పుడు పరిశ్రమలు, సేవా రంగాల వైపు వెళుతున్నారు. ఇది ఒక సూచన. ఆమె క్లియర్? అంటే ఈ ఆక్యుపేషనల్ ప్యాటర్న్, వృత్తిపరమైన ప్యాటర్న్ అనేది మారుతుంది. ఎక్కువగా వ్యవసాయంలో ఉండేవారు ఇప్పుడు ఎక్కువగా సేవా రంగంలోనూ ఉత్పత్తి రంగంలోనూ కనిపిస్తున్నారు. అంటే మార్పు అనేది జరుగుతుంది. ఆమె క్లియర్? అలాగే ఈ ప్రాథమిక రంగం నుండి ద్వితీయ రంగానికి, తృతీయ రంగానికి వెళ్ళడం అనేది మన దేశంలోనే జరుగుతుంది కాదు, అది ప్రతి దేశంలో చాలా చాలా కామన్గా జరిగే అంశం. క్లియర్? ఇది అయిపోయిన తర్వాత మనం జీవీఏ అంటే ఏమిటో మనం చూద్దాం. క్లియర్? ఇక్కడ నోట్ అని ఇచ్చాను కదా, ఇక్కడ పాయింట్స్ నోట్ చేసుకోండి మీరు. అగ్రికల్చర్ కంట్రిబ్యూట్స్ అరౌండ్ 15% ఆఫ్ ద గ్రాస్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సారీ, గ్రాస్ వాల్యూ యాడెడ్, నాట్ ట్యాక్స్. గ్రాస్ వాల్యూ యాడెడ్. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏమిటంటే అదొక లెక్క, అదొక మెజర్మెంట్, అదొక మెట్రిక్. మనకున్న వ్యవసాయము, పరిశ్రమలు, సేవా రంగాల్లో ఒక్కొక్క దాని శాతం ఎంత, మరి శాతం ఎంత అన్నప్పుడు దాన్ని డబ్బులోనే క్యాలిక్యులేట్ చేయాలి కదా. అంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే మనం ఉత్పత్తి చేసిన వస్తువులు అలాగే సేవలకు సంబంధించిన మొత్తం విలువ అన్నాం. మరి అన్నప్పుడు అది జీడిపి కింద వస్తుంది కదా, నేషనల్ ఇన్కంలో కూడా అదే మాట్లాడుకున్నాం కదా. అంటే ఈ జీవీఏలో మనకు వచ్చిన దాంట్లోంచి కొంత తీసేస్తాం. మనం ఏం తీసేస్తున్నాము, ఇక్కడ ఒక వస్తువు యొక్క, సేవ యొక్క విలువ తీసుకున్న తర్వాత ఆ విలువను అలాగే ఉంచుతూ పోతే అది జీడిపి అవుతుంది మనకు. కానీ ఈ వస్తువు యొక్క విలువలోంచి మనము పెట్టుబడిని తీసేస్తున్నాము, సబ్సిడీలు తీసేస్తున్నాము, కాబట్టి దాని యొక్క యాక్చువల్ వాల్యూ అనేది వస్తుంది. దాన్నే గ్రాస్ వాల్యూ యాడెడ్ అని మనం అంటాము. ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి 15% జీవీఏలో మనకు కనిపిస్తుంది. 15% వ్యవసాయం అంటే ఈ జీవీఏలో మిగతా 80% పైన దాదాపు 85% వరకు కూడా ఇక్కడ మనకు ద్వితీయ, తృతీయ రంగాలకు సంబంధించిన అంశాలు మనకు కనిపిస్తాయి. ఇది ఈ 15% మనకి ఎలా తెలుసు అంటే ఇక్కడ మన ఎకానమీ కనుక చూసుకుంటే ప్రతి సంవత్సరం, రైట్, ప్రతి సంవత్సరం మనకు 4.3% అనేది పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? వ్యవసాయ ఉత్పత్తులు మనకు పెరుగుతున్నాయి, ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. అందుకని మనం ఇక్కడ ఈ మెట్రిక్ టన్స్లో కనుక మనం చూస్తే ధాన్యాల్ని ప్రతి సంవత్సరము మనం ఉత్పత్తి చేసే ధాన్యాల సంఖ్య పెరుగుతుంది. అలా పెరిగినప్పటికీ మొత్తం జీవీఏలో ఈ వ్యవసాయం అనేది 15% ఉంటే మిగతా 80 నుంచి 85% వరకు పరిశ్రమలు ఉన్నాయి. అంటే జీవీఏలో ఎక్కువ శాతం ఆక్యుపై చేసేది ఎవరు అంటే పరిశ్రమలు మరియు సేవా రంగాలు. కాబట్టి మనం ఏమంటాము, మన దేశము వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశము అని మనం చెప్తాము. క్లియర్? ఆమె క్లియర్? నా ఇక్కడ నుంచి మళ్ళీ మనం ముందుకెళ్తూ రాసుకోండి మళ్ళీ జాగ్రత్తగా. ఇక్కడ చూస్తే ఇక్కడ 80% అనేది ఈ ఇండస్ట్రీ, పరిశ్రమలు, సేవా రంగాల్లో ఇక్కడ మనకు 80% అనేది ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ అని మనకు కనిపిస్తుంది. క్లియర్? కాబట్టి ఈ వ్యవసాయము, ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పాను, వ్యవసాయంలో దాదాపు 46% మంది వర్క్ ఫోర్స్ పనిచేస్తే 54.4% వర్క్ ఫోర్సు పరిశ్రమలు అలాగే సేవా రంగాల్లో పనిచేస్తున్నారు. స్టాటిస్టిక్స్, డేటా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎగ్జామినేషన్ పరంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. క్లియర్? ఎందుకంటే మనం ఎక్కడా కూడా మనం ఛాన్స్ తీసుకోదు అంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం జాగ్రత్తగా మనం గమనించాలి. ఆమె క్లియర్? అలాగే జీవీఏ అంటే ఏమిటి నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి.
ఈ జీవీఏ అంటే ఎకానమిక్ ప్రొడక్టివిటీ మెట్రిక్ దట్ మెజర్స్. క్లియర్? ఈ లెక్కల ద్వారా మనం కొలుస్తున్నాం. ఏం మెజర్ చేస్తున్నాము అంటే మనకు మొత్తంలో ఈ వ్యవసాయం వాటా ఎంత, పరిశ్రమల వాటా ఎంత, దాని యొక్క డబ్బు విలువ ఎంత అని తెలుసుకుంటూ దాంట్లోంచి మనము ఇక్కడ ఈ సబ్సిడీని తీసేసి పెట్టుబడులను కూడా తీసేస్తే మనకు వచ్చేది జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్. ఈ పదాన్ని ఇలాగే ఇంగ్లీష్లోనే జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే పదాన్ని కూడా అలాగే జ్ఞాపకం పెట్టుకోండి. ఏమైనా కన్ఫ్యూజన్ వస్తే ఇంగ్లీష్ వర్షన్ చూడండి, ఆల్రెడీ మీకు చెప్పాను. క్లియర్? నెక్స్ట్ రైట్. ఇక మన ఆక్యుపేషనల్ స్ట్రక్చర్కి సంబంధించి ఇక్కడ ముఖ్యమైన విషయాలు ఏమిటి? ఆల్రెడీ మనం చర్చించుకున్న విషయాలు ఇక్కడ డామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్. అంటే మన వృత్తికి సంబంధించిన ఈ ప్యాటర్న్లో ఒక ముఖ్యంగా కనిపించేది ఏమిటంటే వ్యవసాయం అనేది డామినేట్ చేస్తుంది. ఎందుకు? ముందు నుంచి కూడా భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశం, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి 80% మంది వ్యవసాయం పైనే ఆధారపడ్డారు. ఎప్పుడు విషయం ఇది? స్వాతంత్రం వచ్చే కంటే ముందు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు మారి వ్యవసాయ రంగం నుంచి వ్యవసాయం పైన ఆధారపడేవారు ఈ ద్వితీయ తృతీయ రంగాల వైపు మర్రుతున్నారు. క్లియర్? ఇదొకటి ఇంపార్టెంట్ ఫ్యూచర్ అంటే లక్షణం. నెక్స్ట్ ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థలో ఈ సమతుల్యత అనేది ఏర్పడుతుంది. అంటే వ్యవసాయం పైన ద్వితీయ తృతీయ రంగాల్లో ఆధారపడేవారు సమానంగా ఉంటే అన్ని రంగాలలో కూడా దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు బాగా ఉన్నాయని వ్యవసాయాన్ని వదిలిపెట్టామనుకోండి, మరి వ్యవసాయం పైన మనం ఈ వ్యవసాయ ఉత్పత్తుల కోసం భవిష్యత్తులో వేరే వారిపై మనం ఆధారపడి ఉండొచ్చు. అందుకని మనం ఏం చేస్తున్నాము? మన ఉత్పత్తుల శాతం పెంచుతూనే ఉన్నాం. క్లియర్? ఇంతకుముందు చూపించాను. గత స్లైడ్లో గత 6 సంవత్సరాలుగా ఈ 4.3% అనేది ఉత్పత్తి పెరుగుతోంది వ్యవసాయాలకు సంబంధించి. సో అది గుడ్ సైన్. అలాగే దాంతోపాటు పరిశ్రమలు పెరుగుతున్నాయి, అలాగే సేవా రంగాలు కూడా పెరుగుతున్నాయి. క్లియర్? రైట్. ఇక ఇంకొకటి రీజనల్ డిసిమిలారిటీస్. అంటే ఈ ప్రాంతాల పరంగా కొన్ని ఈ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. అంటే సమతుల్యత అనేది లేకుండా పోతుంది. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గతంలో భారతదేశంలో చాలామంది వ్యవసాయంపై ఆధారపడి ఉండేవారు, ఇప్పుడు ప్రస్తుతం అది మారుతుంది అని చెప్పాను. అయితే ఇంతకుముందు మొత్తం భారతదేశాన్ని మనం చూసుకొని చెప్తున్నాం కాబట్టి వ్యవసాయం పైన ఎక్కువగా ఆధారపడతామని చెప్పొచ్చు. కానీ కాలక్రమేణా ఏమైంది అంటే మన దేశంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మీకు తెలుసు. అది కొన్ని రాష్ట్రాలు పరిశ్రమల పరంగా ముందుకు వెళ్తుంటే కొన్ని రాష్ట్రాలు ఇంకా ఇప్పటికీ కూడా వ్యవసాయం పైనే ఆధారపడుతున్నాయి. కాబట్టి ఈ సమతుల్యత అనేది లోపిస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? మొత్తం భారతదేశం సమతుల్యంగా ఉండాలి అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఈ వ్యవసాయము, పరిశ్రమలు, సేవలు అనేది సమానంగా పోతూ ఉండాలి. కానీ ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో వెస్ట్ బెంగాల్ కానీ, కర్ణాటక కానీ, అలాగే తమిళనాడు కానీ, మహారాష్ట్ర లాంటి కానీ, లేదా గుజరాత్ లాంటి రాష్ట్రాలు కనుక మనం తీసుకుంటే అది పరిశ్రమలలో, పెట్టుబడులలో చాలా వేగంగా ముందుకెళ్తున్నాయి. ఆ వేగాన్ని మిగతా రాష్ట్రాలు అందుకోలేకపోతున్నాయి. కాబట్టి రాష్ట్రాల మధ్య అనేది సమతుల్యత లోపిస్తుంది. క్లియర్? అందుకే చూడండి, ఇప్పటికి కూడా కొన్ని రాష్ట్రాలైన పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చును, లేదా ఒడిషా లాంటి రాష్ట్రాలు ఇప్పటికి కూడా ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే ఆ రాష్ట్రాలు కొంచెం వెనుకబడి కనిపిస్తాయి. పరిశ్రమలు, పెట్టుబడులు ఏ రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా ఉన్నాయో ఆ రాష్ట్రాలు ప్రగతి పదంలో ముందుకు వెళ్తున్నాయి. ఆమె క్లియర్? సో ఇది ఆ రీజనల్ డిసిమిలారిటీస్. క్లియర్?
అంటే ఈ ప్రాంతాల పరంగా ప్రాంతీయత పరంగా సమతుల్యత లేకపోవడమే. కాబట్టి జాగ్రత్తలు తీసుకొని ప్రతి రాష్ట్రం మీద దృష్టి కేంద్రీకరిస్తూ అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి సేవా రంగాలను కూడా విస్తరించవలసిన అవసరం ఉంది. అయిపోయిందా? నెక్స్ట్ ఇంకా మనం ముందుకెళ్తే ఇక్కడ టైప్స్ ఆఫ్ ఆక్యుపేషన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. వృత్తుల్లో ఏమేమి ఉన్నాయి అని. ప్రైమరీ అంటే ప్రాథమిక వ్యవసాయము, సెకండరీ ద్వితీయ పరిశ్రమలు, మూడోది తృతీయ సేవలు. క్లియర్? సో ఆ విధంగా మనకు ప్యాటర్న్స్ అనేవి మనకు కనిపిస్తాయి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఏ దేశమైనా కూడా ముందుగా వ్యవసాయం పైన ఆధారపడి నెమ్మదిగా షిఫ్ట్ అవుతూ వేరే రంగాల వైపు వెళ్ళడం జరుగుతుంది. క్లియర్? రైట్? అందుకని ఏం చెప్పాం మనం కూడా, ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయం నుండి మన వారు కొంతమంది నెమ్మదిగా మిగతా రంగాల వైపు వెళ్ళడం అనేది జరుగుతోంది. క్లియర్? అయితే భారతదేశానికి సంబంధించి ప్రజల ఆదాయం ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుంది? క్లియర్? స్వాతంత్రానికి ముందు ఎక్కువగా ఆదాయం వచ్చేది ఒక చోటు నుంచే, వ్యవసాయం. అందుకని ఎక్కువ మంది అక్కడే ఆధారపడ్డారు కాబట్టి. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ అన్ని రంగాలపైన సమానంగా ఆధారపడి ఉండడం వలన అన్ని రంగాల నుంచి ఇక్కడ ఆదాయం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. క్లియర్? అందుకని ఉద్యోగ రూపకల్పన ఎక్కువ జరగాలి అంటే ద్వితీయ తృతీయ రంగాలు అనేవి చాలా వేగంగా ఎదగాలి. అప్పుడే ఉద్యోగ రూపకల్పన అవుతుంది. ఉద్యోగాలు వస్తేనే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తేనే మార్కెట్ నుంచి ఏమైనా కొనుక్కోగలం. అంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది అంటే డబ్బులు ఉన్నాయని అర్థం. డబ్బులు ఉన్నాయి అంటే ఉద్యోగం వచ్చిందని అర్థం. ఉద్యోగం వచ్చింది అంటే ఉద్యోగ రూపకల్పన జరుగుతుంది అని అర్థం. ఉద్యోగ రూపకల్పన జరుగుతుంది అంటే కొత్త పెట్టుబడులు వస్తున్నాయి. కొత్త పెట్టుబడులు వస్తున్నాయి అంటే డిమాండ్ పెరిగింది, వస్తువు సేవల యొక్క డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ పెరిగింది అని అంటే దానికి కారణము దేశం ఆర్థిక వృద్ధి చాలా వేగంగా సాగుతుంది అని అర్థం. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? అందుకని ఈ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఈ వృత్తి నిర్మాణాలు ఏదైతే ఉందో దాంట్లో మార్పులు అనేవి వేగంగా చోటు చేసుకుంటున్నాయని మనం చూడవచ్చు. క్లియర్? అదేవిధంగా చూడండి, ఇక్కడ భారతదేశంలో స్వాతంత్రానికి ముందు అగ్రికల్చర్ మీద ఎక్కువగా ఆధారపడితే స్వాతంత్రం తర్వాత ద్వితీయ తృతీయ రంగాల మీద ఆధారపడడం జరిగింది. సో మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చింది చివరిలో, జాగ్రత్తగా మీరు చూడండి. మళ్ళీ రెండు స్టేట్మెంట్లు, రెండు కరెక్ట్ అయితే కావచ్చు, రెండు రాంగ్ అయితే కావచ్చు, లేదా ఒకటి కరెక్ట్ అయ్యి ఒకటి తప్పై ఉండొచ్చు. మోర్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రైమరీ సెక్టర్ అంటే ఏ దేశంలో అయితే ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడతారో దాని యొక్క సూచన ఏమిటి, దాని యొక్క ఇండికేషన్ ఏమిటి అంటే ఆ కంట్రీ, ఆ దేశము తక్కువ అభివృద్ధితో ముందుకు సాగుతున్న దేశము. అవునా? మనం చెప్పుకుంది అదే కదా కరెక్ట్. వ్యవసాయం పైన ఎక్కువగా ఆధారపడుతుంది ఆ దేశము అంటే అది ఆ దేశ ఆర్థిక వృద్ధిలో వేగం అనేది లేదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. అయిపోయిందా? అలాగే మోర్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెకండరీ అండ్ టెర్షరీ సెక్టర్స్. ఏ దేశంలో అయితే, ఏ ఆర్థిక వ్యవస్థలో అయితే ప్రజలు ఎక్కువగా ద్వితీయ తృతీయ రంగాలపై ఆధారపడతారో దాని సూచన ఏమిటి అంటే ఆ దేశంలో ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది అనేది సూచన. ఆల్రెడీ మనం చెప్పుకున్న పాయింట్స్ ఇవి. కాబట్టి స్టేట్మెంట్ ఏ కరెక్ట్, స్టేట్మెంట్ బి కరెక్ట్. వ్యవసాయం పైన ఎక్కువగా ఆధారపడితే తక్కువ ఆర్థిక వృద్ధి, ద్వితీయ తృతీయ రంగాల మీద ఎక్కువగా ఆధారపడితే ఆ దేశము ఆర్థికంగా ముందుకు సాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాలి. క్లియర్? కరెక్ట్ కదా ఆన్సర్? బోత్ ఏ అండ్ బి. సో ఈ విధంగా ప్రశ్న వచ్చినప్పుడు ఏమీ కన్ఫ్యూజన్ వద్దు, జాగ్రత్తగా లాజికల్గా ఆలోచిస్తే మీకు అది ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియర్? అలాగే మీరు చూసే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మన కోర్సులకు సంబంధించిన లింక్స్ ఉన్నాయి. మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్సులో మీరు జాయిన్ కావచ్చు. క్లియర్?
అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దయచేసి నన్ను ఫాలో కండి టెలిగ్రామ్ ఛానల్లో. తద్వారా మీ అందరికీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అందివ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.